హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. శుక్రవారం తెల్లవారితో బయటంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేటప్పుడే చెప్పులు కూడా క్లీన్ చేసేసుకునేసి తులసి చెట్టు కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంది. బయటంతా అయిన తర్వాత లోపల మాప్ పెట్టేసుకునేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. రోజు టిఫిన్ వచ్చి దోశ, కొబ్బరి చట్నీ, ఉప్పు కొద్దిగా వేసుకునేసి దోశ పిండిని రెడీ చేసుకుంటున్నాను. ఉప్పేసి దోసపిండిని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే శనగగింజలు తీసుకొని శనగగింజలు, కొబ్బరి, పుదీనా అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇక శనగగింజలు, కొబ్బరి అంతా వేయించుకునేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం కూడా వేసాను. ఇక అలాగే తినే శనగపప్పు కూడా కొద్దిగా వేసాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక దోశ పోసేసిన తర్వాత లంచ్ బాక్సులు కట్టేసుకొనేసి పిల్లలకి తినిపించేసి కాలేజీలో వదిలేసి వచ్చాను. పాలు పెట్టేసుకునేసి పిల్లలకి దోశ పెడుతున్నాను. అలాగే లంచ్ బాక్స్లోకి బాక్స్ పెట్టేస్తున్నాను. పూజ చేసుకునే దానికోసమని పూలు తీసుకొని పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీపం పెడుతున్నాను. ఈరోజు సింపుల్గా చేసుకుంటున్నాను. శనివారము వెంకటేశ్వర స్వామి ఒక్క పొద్దులు చేసుకుంటాను కాబట్టి శుక్రవారం సాయంత్రము ఫ్రూట్స్ తీసుకొని వద్దామని చెప్పి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు పానీపూరి అడిగారు. మసాలా పూరి తీసిచ్చాను. అదే తింటున్నాము. ఈ అంగిట్లో చాలా బాగుంటుంది. శుక్రవారం నైట్ వంట రూమ్ అంతా క్లీన్ చేసేసాను. ముందు రోజే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పనులు కొద్దిగా తక్కువ అవుతాయి. బయట అయితే చిన్న ముగ్గు ఒకటి పెట్టేశాను. అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ చేసుకుంటున్నాను. శనివారం వెంకటేశ్వర స్వామి ఒక్క పొద్దులు చేస్తున్నాను. ఈ వారము ఫస్ట్ వారం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే 3వ వారమే మొక్కుతాము మేము. నేను అలాగనే చేసేదాన్ని, కానీ అన్ని రోజులు ఒకేలాగా చేయలేం కదా. ఇంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ వారమే వీలుంది కాబట్టి మొక్కేస్తున్నాను. ఇక ఇప్పుడు పాయసానికి అని చెప్పి ఫస్ట్ పాలు పెట్టుకుంటున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంటికి సున్నము అవన్నీ కొట్టించేసి పాత్రలన్నీ క్లీన్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి చాలా నిష్టగా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ రోజుల్లోని పండగలంతా చాలా బాగుండేటివి. పండగలంతా ఊర్ల పక్కన మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ సిటీలో అంత బాగుండదు. అమ్మ వాళ్ళు మొక్కేసిన తర్వాత మొక్కని వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. అలా పక్కనింటి వాళ్ళ ఇంటికి మనం పోవడము, వాళ్ళు మన ఇంటికి రావడము, అలా పండగ అంటే బాగా తెలిసేది కాబట్టి. ఇప్పుడైతే పాయసానికి సబ్బియము, సేమియాలు అన్నీ వేసేసిన తర్వాత అది ఉడికినాక నెయ్యి వేసుకొని ద్రాక్ష వేయించి అందులోకి వేసుకుంటున్నాను. ఇక తాలింపుకి అంటికాయ ఉడకపెట్టేశాను. అలాగే బీన్స్, చిక్కుడుగాయ ఉడకపెట్టుకుంటున్నాను. నెయ్యి అంతా వేసిన తర్వాత కొద్దిసేపు కాంచుకుంటున్నాను. నేనైతే 5 వారాలలో 1 వారము అన్నము అంతా చేసి తలిగేస్తాను. మిగతా వారాల్లో అంతా పిండి దీపం పెట్టుకుంటాను.
ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పి శనగ్గింజలు తెల్లగడ్డ పొడి కొట్టి పెట్టేశాను. ఇప్పుడైతే సాంబార్కి మునక్కాయ అవన్నీ సపరేట్ ఉడకపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత మునక్కాయ వేసుకుంటున్నాను. ఇంకొక పక్కన చిక్కుడుకాయ ఉడుకుతుంది. దీపాలు పూజ రూమ్ అంతా ఈరోజే క్లీన్ చేసుకుంటున్నాను, అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. డోర్లు దాలముందరము అంతా క్లీన్ చేస్తున్నాను. దీపాలు పూజ రూమ్ అంతా క్లీన్ చేసేదానికి 1.5 అవర్ పడుతుంది కాబట్టి పూజ కూడా లేట్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే శనివారం సాయంత్రం కల్లా ఒక 4-5కి అట్లా మొక్కుతారు. ఈరోజైతే మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఏ పండగ అయినా కానీ మా పిల్లలు హెల్ప్ చేస్తారు నాకు. ఇక చిక్కుడుకాయ తాలింపు పెడుతుంది. ముందుగానే ఉడకపెట్టేసుకున్న తర్వాత తాలింపులోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ కారము శనగ్గింజల పొడి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. దీపాలన్నీ కడిగేసుకున్న తర్వాత హుండీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నామాలు పెట్టుకుంటున్నాను. దీపాలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత హుండీకి లాస్ట్లో నామాలు పెడుతున్నాను. ఇప్పుడు హుండీలో డబ్బులంతా అందులోనే పెట్టేస్తున్నాను. ఆ డబ్బుల్ని మేము తిరుమలకి ఏమన్నా పోయినప్పుడు ఎత్తుకొని పోయి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తాం. ఇక్కడ కలశానికి బియ్యం ఎత్తుకుంటున్నాను. నేను అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మా నడుపు అమ్మాయి అన్నీ ఎత్తుకొని పోయి పూజ రూమ్లో పెడుతుంది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూలన్నీ వేసుకుంటూ రెడీ చేస్తున్నాను. పూలు ఎంత బాగా వేసుకుంటామో దేవుడు కూడా అంత అందంగా కనపడుస్తూ ఉంటాడు మనకి. దీపం వెలిగించేసిన తర్వాత గోడకి నామాలు వేసుకోవడానికి పసుపు పూసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు కొమ్ముని బాగా సాదుకున్న తర్వాత నామాలు వేస్తున్నాను. ఒక సంకల్పం అనేది ఉంది అనుకోండి, అప్పుడు మనం చేయలేకపోయినా కానీ దేవుడే చేపించుకునేస్తాడు. అదైతే బాగా నేను నమ్ముతాను. ఇక నామాలంతా వేసుకున్న తర్వాత పూలన్నీ పెట్టేసుకున్నాక ఇలా ఉంది. ఇక దేవుడి దగ్గర ఫ్రూట్స్ పెట్టుకున్న తర్వాత పిండి దీపం పెట్టుకున్నాను. మేమైతే పిండి దీపం ఒక్కటే పెడతాం. మాది పూజ రూమ్ చిన్నది కాబట్టి అంటాకులను కట్ చేసి చిన్న చిన్నవిగా పెట్టుకునేసి పాయసము వడ తాలింపు అన్నము సాంబారు అన్నీ వేసుకున్న తర్వాత పెరుగు నెయ్యి అన్నీ వేసేసుకునేసి పూజ చేసుకుంటున్నాం. నామాలు దేవుడికి మాత్రమే కాదండి, మేము కూడా వేసుకున్నాం. ధూపం కడ్డీలు కర్పూరము అన్నీ వెలిగించేసిన తర్వాత ఇంట్లో గోవిందాలు పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు కూడా దీపం పిండి దీపం ఎత్తుకొని పోయి అక్కడ కూడా టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటాం. ఈ వీడియో ఇక ఇంతే అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.